Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గేమ్ 2029 స్టార్ట్ చేశారు వైఎస్ జగన్. అమరావతి కావాలా, మావిగన్ కావాలా తేల్చుకోండి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా స్పష్టంగా 3 ఏళ్ల ముందే ఆప్షన్ ఇచ్చేశారు. అమరావతి కావాలి అనుకునే వాళ్ళు అమరావతి కోటేస్తారు, మావిగన్ కావాలనుకునే వాళ్ళు మావిగన్ కోటేస్తారంటూ చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు వైఎస్ జగన్ రాజధాని అంశంలో ఇన్నిసార్లు తన ఆలోచనని మార్చుకుంటున్నారు, ఇన్నిసార్లు తన స్టాండ్ని చేంజ్ చేస్తున్నారు? వైఎస్ జగన్ గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అన్నారు, ఏకంగా ఎన్నికల ఎజెండాను కూడా ప్రకటించేశారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి రాయలసీమ మేధావుల వేదిక కోఆర్డినేటర్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా ఏపీలో గేమ్ స్టార్ట్ చేసేసారు. మావిగన్ కావాలా, అమరావతి కావాలా? అమరావతి కావాలనుకునే వాళ్ళు అమరావతి కోటేస్తారు, మావిగన్ కావాలనుకున్న వాళ్ళు మావిగన్కు ఓటేస్తారంటూ తెలుగులో చెప్పారు. ఒక ఇంగ్లీష్ రిపోర్టర్ అయితే ఇంగ్లీష్లో చెప్పారు. జగన్లో ఇంత కాన్ఫిడెన్స్ రావడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు 3 ఏళ్ల ముందే ఈ ప్రకటన చేశారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా 3 ఏళ్ల ముందే ప్రకటన చేయడం అనేది అభినందించాల్సిన విషయం. ఎందుకని అంటే సమర్థించేవాళ్ళు సమర్థించవచ్చు, విభేదించేవాళ్ళు విభేదించవచ్చు. అంటే క్లారిటీ ఉంది. ఎన్నికలకు ముందు అటు ఇటు కాకుండా మాట్లాడి ఎన్నికలు అయిన తర్వాత తను అనుకున్న అజెండాను అమలు చేసేదానికన్నా 3 ఏళ్ల ముందే ఆ మాట మాట్లాడడం వల్ల ఏమవుతుంది, స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు రావడానికి తమకు ఏం కావాలి ఒకటి ఉంటుంది. ప్రభుత్వం ఒకవేళ మాజీ ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో అవకాశం ఉంటే అధికారంకి వచ్చే పార్టీగా ఇట్లాంటి లైన్ ఒకటి చెప్తున్నాడు కాబట్టి మనం ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవచ్చా? డిజైన్ మార్పే కదా, అమరావతికి మావిగన్కి ఒక ఏరియాలో మార్పే. కాబట్టి ప్రభుత్వం ఆలోచించడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం రావడానికి, ప్రజలు నిర్ణయించుకోవడానికి అన్నిటికీ టైం అనేది సఫిషియెంట్గా సరిపోతుంది. కాబట్టి ఆయన అట్లా ముందు చెప్పడం ఒక రకంగా మంచిదే అనిపిస్తుంది నాకు. కానీ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని ఎంత నమ్మకంగా చెప్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అమరావతి వైపే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అమరావతికి అనుకూలంగా ఉన్నారు, రాజధానిని డిస్టర్బ్ చేయడం కోసం జగన్ ఈ కామెంట్స్ చేస్తున్నాడు. అందుకని కొత్తగా అప్పుడేమో 3 రాజధానులు అంటాడు, ఇప్పుడేమో మావిగన్ అంటాడు. ఎందుకు అమరావతి అంటే ఇంత వ్యతిరేకం వైఎస్ జగన్కి అంటే ఏం చెప్తారు? నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఆల్టర్నేటివ్గా చెప్తున్న విషయాల్లో మార్పులు కనపడతాయి. 3 రాజధానులు, ఇప్పుడు మావిగన్ను మార్పులు కనిపిస్తాయి ఆల్టర్నేటివ్ చెప్పడంలో. కానీ అమరావతి విషయంలో మొదటి నుంచి ఒకే స్టాండ్తో ఉన్నాడు. ఓకే, అమరావతి ప్రపోజల్ చేసినప్పటి దగ్గర నుంచి 3 రాజధానులన్నా ఈరోజు మావిగన్ చెప్తున్న మాట ఒకటి ఏంటంటే ఆ తరహా ప్రాజెక్టు సాధ్యం కాదు, వైబిలిటీ కాదు, భారీ ఖర్చుతో కూడుకున్నది, ఆచరణ సాధ్యం కాదు, రాష్ట్రానికి ఒక సమస్యగా మారుతుందనే పాయింట్ డే 1 నుంచి ఒకటే ఉన్నాడు. ఓకే, బట్ ఆల్టర్నేటివ్ ఏంటి అన్నప్పుడు తన అధికారం ఉన్నప్పుడు 3 క్యాపిటల్ ఫార్ములా తీసుకొచ్చాడు, అమలు చేయలేకపోయాడు. వెనక్కి తీసుకోవడం అనేది వ్యూహాత్మకం. అంటే సుప్రీంకోర్టులో కేసులో ఉండడం వల్ల మళ్ళీ నేను మరింత సమగ్రంగా బిల్డ్ చేస్తే ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం స్పీడ్గా అమరావతి నిర్మాణాలకు వెళ్ళిపోతా ఉంది. ఈ టైంలో పార్లమెంట్లో కూడా స్టాంప్ వేయించుకొని వచ్చారు. పార్లమెంట్ స్టాంప్ అవసరమే లేదు, కానీ వేయించుకున్నారు. పాయింట్ ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తా ఉంది, బిల్డింగ్లు కడుతున్నప్పుడు మళ్ళీ నేను 3 రాజధానులు అనడం కన్నా ఆ రాజధాని ప్రాజెక్ట్ సాధ్యం కాదు, బట్ దరిదాపుల్లో ఉన్నటువంటి విజయవాడ చుట్టూ రాజధాని ఉంటే బెటర్ అనే ప్రతిపాదన తీసుకొచ్చాడు. నా పాయింట్ ఏంటంటే అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయంగా తీసుకున్న వాటిలో మార్పులు కనిపిస్తాయి. 3 రాజధానులు, ఇప్పుడు మావిగన్ లాంటివి తప్ప అమరావతి ప్రాజెక్టు విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచి ఒకే అభిప్రాయంతో ఉన్నారు. సార్, అంటే అమరావతి దగ్గరికి వచ్చేసరికి ప్రజలు ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కావాలని కోరుకుంటున్నారు. 12 ఏళ్ళు అవుతుంది ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. హుటాహుటిన హైదరాబాద్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాం, దిక్కులేని వాళ్ళలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. మీలాంటి మేధావులు కూడా ఎందుకు రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి అనే ఆలోచన ఎందుకు చేయట్లేదు? ఆ విధంగా మీరెందుకు మాట్లాడట్లేదు? ఒకటి, రాజధాని అనేది ఒక రాష్ట్రానికి కానీ ఒక దేశానికి కానీ అభివృద్ధికి కానీ మంచి అట్లకి ఏం భాగం కాదు. అదొక బ్రహ్మ పదార్థం చేసి పెట్టారు. ఏది రాజధాని రాష్ట్రం అంటే, రాజధాని అంటే భవిష్యత్తు అనేది. ఇది తప్పని దేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ అని చెప్తారు, బెంగళూరు చెప్తారు, చెన్నై చెప్తారు. మీరు హైదరాబాద్లో డైరెక్ట్గా చూశారు. రాజధాని కావడం వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందిందా? అభివృద్ధి చెందిన హైదరాబాద్లో రాజధాని ఉందా? ఇప్పుడు మీకు రాజధాని ఎప్పుడు వచ్చింది, రాష్ట్రం ఎప్పుడు వచ్చింది? 1956 నవంబర్ 1. హైదరాబాద్ చరిత్ర 400 సంవత్సరాలు. 70 సంవత్సరాల క్రితం ఇది రాజధాని అయింది. అంతకుముందు కూడా రాజుల పరిపాలన వచ్చినచ్చు.
బేసిక్గా హైదరాబాద్ 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఒక హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది ఇక్కడ 1956 నవంబర్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటికి జంట నగరాలు. అప్పుడుగా 34 లక్షల జనాభా ముందు కూడా రాజధాని ఇక్కడ పరిపాలన ఉండొచ్చు. కాబట్టి రాజధాని కావడం వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందిన హైదరాబాద్లో రాజధాని కార్యాలయాలు ఉన్నాయి. చెన్నై అంతే, బెంగళూరు అంతే, కలకత్తా అంతే. కాబట్టి ఒక రాజధాని ద్వారా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది అనేది బ్రహ్మ. 2, మీరు 10-12 సంవత్సరాలు అంటే పుష్కర కాలం అయింది. పుష్కరాలకు చాలా విలువ ఉంది. గోదావరి పుష్కరాలు జరుపుకుంటాం. అవును. పాయింట్ ఏంటంటే పుష్కర కాలం అయినా కూడా ఇంకా రాజధాని గురించి చర్చిస్తున్నారని ఆశ్చర్యపోతున్నాం కదా. అవును. అమెరికన్ క్యాపిటల్ వాషింగ్టన్ DC దాదాపు 170 సంవత్సరాల క్రితం అయిపోయింది. అక్కడ ఏ కార్యాలయాలు ఉన్నాయి? మనలాగా కార్యాలయం రాజధాని కాదు. ఇప్పటికి కార్యాలయాలు లేవు అమరావతిలో. ప్రపంచ బ్యాంక్, IMF, WTO ప్రపంచాన్ని శాసించే ప్రధానమైన కార్యాలయాన్ని వాషింగ్టన్ DCలోనే ఉన్నాయి, అమెరికన్ రాజధానిలో. కానీ ఎప్పుడు కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసినా 5 నుంచి 10,000 మందితో ర్యాలీలు చేసి ఏది వాషింగ్టన్ DCలో రాజధాని న్యూయార్క్ మార్చమని డిమాండ్ చేస్తారు. 170 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాషింగ్టన్ DC అయిపోయిన తర్వాత ది గ్రేట్ అమెరికాలో ప్రతి అమెరికా రకంగా చెప్పాలంటే ఎకనామికల్ క్యాపిటల్ అదే అనుకోవచ్చు. క్యాపిటల్ న్యూయార్క్ అదే సెంట్రల్ ఆఫ్ అమెరికా. ప్రతి అమెరికా అధ్యక్షుడు మీలాంటి జర్నలిస్ట్ అడిగింది, ఇంక్లూడింగ్ ట్రంప్ కూడా. ట్రంప్ అనేవాడు ఎట్లా కూడా మనకు తెలుసు. అతని ముందు మైకి పెట్టిన అన్ని మాట ఏంటో తెలుసా? రాజధానికి సంబంధించి అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. ఎవరిది? ర్యాలీలు చేసేవాళ్ళు వ్యక్తిగత అభిప్రాయం. వాళ్ళు ఏమడుగుతున్నారు? మా దేశంలో ఇంకొక ఇంకొక చోట క్యాపిటల్ అంటున్నారు, ఏరే దేశంలో అడగలేదు కదా. అది వాళ్ళ అభిప్రాయం. కాకపోతే ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. మీరు ఏమనుకుంటున్నారంటే మీరు ఏమంటున్నారు చెప్పాలనుకుంటున్నారు అంటే రాజధాని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంటే ఏంటి అని మీరు అలా చెప్పాలనుకుంటున్నారు? కాదు, రాజధాని పైన చర్చ చేసేవాళ్ళు దేశద్రోహులు అయినట్టు, రాజధాని మీద చర్చే జరగకూడదు అన్నట్టు ఒక వాదన తీసుకొస్తున్నారు. 12 ఏళ్ళు అయిపోయింది, పార్లమెంట్ ఆమోదించింది. అమరావతిని కాదన్న వాళ్ళంతా ద్రోహులు అన్నట్టే కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు కదా. అది నేను అంటుంది అదే. అభివృద్ధి చెందిన దేశంలో 175 సంవత్సరాల క్రితం అయిపోయిన రాజధాని ఉన్న ప్రాంతంలో సార్ మీకు అనిపిస్తలేదు అంటే నాకు ఒకటి అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇక్కడ చాలా మంది ప్రజలు మిత్రులు నాతో మాట్లాడుతున్నాను, జర్నలిస్ట్గా నాతో అందరూ ఉన్నారు. హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ వైపు అటు తూర్పు వైపు చూస్తూ ఉంటే ఎక్కడ ల్యాండ్ అవ్వాలి, మన రాజధాని ఎక్కడ ఉండాలి, మాకు కనిపించట్లేదే కళ్ళకని బాధ జనంలో ఉంటే మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? మీరు కూడా మావిగన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందుకు 3 రాజధానులు సపోర్ట్ చేస్తారు. అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఒకటి, మన రాజధాని వేరు, రాజధానితో కూడుకున్న నగరం వేరు. ఆంధ్రప్రదేశ్లో కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. విషయం ఏంటంటే రాజధాని అనేది అన్ని ప్రాంతాల్లో ఏడాన పెట్టుకోవచ్చు. రాజధాని అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్. ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, ఇవన్నీ కలిస్తే రాజధాని అంటాం. అక్కడ వరకే ప్రభుత్వం పరిమితం అంటే ఇష్యూ అయ్యిండదు. దానికి ఒక హైదరాబాద్ తరహా ప్రపంచంలోనే టాప్ 5, భారతదేశంలో నెంబర్ 1 తరహా సిటీ నిర్మాణం చేస్తామని ముందుకు వచ్చింది. సిటీ నిర్మాణం ఇక్కడ పంచాయతీ. ఓకే, సిటీ నిర్మాణం వేరు, రాజధాని వేరు. మీరు రాజధాని అంటే ఏడవసరి కార్యాలయాలు ఏడన్నా పెట్టుకోవచ్చు. తిరుపతిలో పెట్టుకోవచ్చు, హైదరాబాద్, విశాఖపట్నంలో పెట్టుకోవచ్చు, విజయవాడలో పెట్టుకోవచ్చు. కొత్త నగరాన్ని సృష్టిస్తూ ఉంటున్నారు. మాలాంటి వాళ్ళ అభ్యంతరం, జగన్మోహన్ రెడ్డి గారి అభ్యంతరం, చాలామంది మేధావుల అభిప్రాయం, శివరామకృష్ణన్ అభిప్రాయం కూడా కొత్త సిటీ అనేది ఆంధ్రప్రదేశ్కి వైబిలిటీ కాదు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే కొత్త నిర్మాణాలన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. నయా రాయ్పూర్ తీసుకోండి, లేకపోతే నోయిడా తీసుకోండి, లవాసా మహారాష్ట్ర, చండీగఢ్ 2 రాష్ట్రాలకు రాజధాని. ఎంత అభివృద్ధి చెందింది? చండీగఢ్ 70 సంవత్సరాల క్రితం శంకుస్థాపన. 2 అభివృద్ధి చెందిన రాష్ట్రాలకి రాజధాని. గుంటూరు జనాభాతో సమానం. కేంద్రపాలిత ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది, హర్యానా అండ్ పంజాబ్కి. నయా రాయ్పూర్ ఉంది. ఇప్పటికీ నయా రాయ్పూర్లో పోయి ఉద్యోగం చేస్తాడు. లేదు, నయా రాయ్పూర్లో ఉద్యోగం చేస్తాడు, రాయ్పూర్కి వచ్చి సంసారం చేస్తాడు. ఇప్పుడు నోయిడా ఉంది, సక్సెస్ఫుల్ SEZ, లక్షలాది మందికి ఉద్యోగాలకు ఇస్తుంది. ఉద్యోగం ఆడ చేస్తాడు, సాయంత్రం ఢిల్లీకి వెళ్ళిపోతాడు, లేదా గజియాబాద్కి వెళ్ళిపోతాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ మా తిరుపతి. కడప ఉంది. కడపలో నుంచి ఎవ్రీడే 5 నుంచి 600 మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం చేసి మళ్ళీ సాయంత్రం తిరుపతికి వచ్చేస్తారు. 500-600 మంది. అంటే కడపలో ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. 3 గంటల ప్రయాణానికి సిద్ధపడుతున్నాడు. తెల్లారితో తిరుమల ఎక్స్ప్రెస్. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నగర నిర్మాణం సాధ్యం కాదు. బలవంతంగా చేపట్టినా అది వైబిలిటీ ఉండదు. ఈ పరిస్థితుల్లో మనకున్న ఆర్థిక వనరులు ఇచ్చా శివరామకృష్ణ చెప్పిందే చెప్తాం. శివరామకృష్ణ ఏమన్నాడు? చనిపోయే ముందు లెటర్ రాస్తాడు చంద్రబాబు నాయుడుకి, నాయుడు గారు ఇప్పటికైనా 4 అడుగులు వెనక్కేయండి. నగర నిర్మాణం అనేది రాచరిక పోకడలు. శ్రీకృష్ణదేవరాయలు అది కట్టినాడు, ఇది కాదు, ఇది డెమోక్రసీ. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం కావాల్సిన ప్రాంతాల మధ్య సమతుల్యత, వర్గాల మధ్య సమతుల్యత, డెవలప్మెంటు. అలా కాదని ఆంధ్రప్రదేశ్ శక్తి సామర్థ్యాలను, వనరులను రాజధాని ప్రాజెక్ట్ కేటాయించడం అంటే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది అని అంటూ, ఏ వ్యూ ఆఫ్ క్యాపిటల్, ఐ ఆఫ్ క్యాపిటల్,
లాస్ ఆఫ్ విజన్ అంటాడు. చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఐ ఆఫ్ క్యాపిటల్ లాస్ ఆఫ్ విజన్, మీ రాజధాని దృష్టి అనేది మీ విజన్ని చంపేస్తుంది అంటాడు. అంటే అంత స్పష్టంగా చెప్పారు. కాబట్టి నూతన నగరం అనేది ఇక్కడ పంచాయతీ ఇస్తూ ఉంది. సో నగరం అనేది సమస్య, అంతే. క్యాపిటల్కి ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు, ఏడన్నా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడికి ఒక ప్రశ్న వస్తుంది సార్. అంటే మీరు గతంలో మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నప్పుడు మీరు సమర్థించారు, దానికి మద్దతు పలికారు. ఎందుకు ఇప్పుడు మళ్ళీ మావిగన్ అన్నప్పుడు, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని చేద్దామని మళ్ళీ జగన్ అన్నప్పుడు మళ్ళీ సమర్థిస్తున్నారు? అసలు దీని వెనకాల ఉన్న అంటే పాసిబిలిటీస్ ఏంటి? అప్పుడేం ప్రయోజనాలు చూస్తారు, ఇప్పుడు ఏం ప్రయోజనాలు చూస్తారు? ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఒక దశ చంద్రబాబు గారు రాజధాని ఎంపిక దశ, 19 నుంచి 24 వరకు జగన్ గారి దశ, ఇప్పుడు 3వ దశ. అంతే. 3 దశల్లో 3 వైఖరులు మారినట్టు కనిపిస్తుంది. స్పష్టంగా రియాలిటీ అది కాదు. 2014లో రాజధాని ఎంపిక దశ, మేము స్పష్టంగా రాయలసీమకు రాజధాని కావాలని కోరుకున్నాం. 2014 ఎందుకంటే ఎంపిక చేసేప్పుడు ఎవరు అభిప్రాయం చెప్తారు, శివరామకృష్ణ తిరిగింది చెప్పాం. ఒక్కసారి రాజధాని ఎంపిక చేసేసిన తర్వాత అక్కడ కార్యాలయాల నిర్మాణం స్టార్ట్ చేసిన తర్వాత మేము కోరింది రాయలసీమ మూమెంట్ నడిపే వాళ్ళుగా అయ్యింది అయిపోయింది. మేము రాజధాని కావడం, మీరు పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్కి పరిమితం చేయండి, విజయవాడ చుట్టూ అడ్మినిస్ట్రేషన్కి పరిమితం చేసేసేయండి. ఒక రకంగా చెప్పండి, విజయవాడ గుంటూరు మధ్య 2 కార్యాలయాలు పెట్టేస్తే రాజధాని పని అయిపోతుంది. కొత్త నగర నిర్మాణం వద్దు, ఇది కేంద్ర ప్రభుత్వం కార్యాలయాలకు డబ్బులు ఇవ్వాలి, మౌలిక వస్తువులు డబ్బులు ఇవ్వాలి, అన్నీ కలిపి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేసి విజయవాడ గుంటూరు మధ్య కార్యాలయాలు పెట్టేస్తే రాజధానికి శ్రమ పెట్టాల్సిన అవసరం రాదు, రాజధాని పని అయిపోతుంది. మిగిలిన రాష్ట్రానికి ఉన్న వనరులను రాయలసీమ, ఉత్తరాంధ్ర లాంటి నీటి ప్రాజెక్టులపైన ఫోకస్ పెట్టండి. ఇది మా స్టాండ్. 19 ఎన్నికలయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంకి వచ్చిన వెంటనే ఆయన ఏం చేస్తే 3 క్యాపిటల్ ఫార్ములా తీసుకొచ్చారు. మేము స్టార్టింగ్లో చెప్పింది 3 క్యాపిటల్లో భాగంగా హైకోర్టు రాయలసీమకి ఇచ్చేవాళ్ళు, అది ఎప్పుడు సుప్రీంకోర్టు ఇవ్వాలి, ఆ అసెంబ్లీలో సెక్రటరేట్ అన్న మాకు ఏంటని మాట్లాడాం స్టార్టింగ్లో. కానీ ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే ఏదో ఈ పేరుతో కొన్ని కార్యాలయాలు రాని, అక్కడ కొన్ని కార్యాలయాలు ఉండి ఆ స్టాండ్ అప్పుడు తీసుకొని వరకు సమర్థించకుండా అమరావతి అద్భుతం, అమరావతితో అన్ని జరగాలని వాదన వ్యతిరేకించాం. ఓకే, అది దానికి అనుకూలంగా మారింది. ఇప్పుడు మావిగన్ ప్రతిపాదన, ఇప్పుడు కూడా మేము మావిగన్ ప్రతిపాదన ఏంటి, మచిలీపట్నం అనేది పక్కన పెడితే విజయవాడ గుంటూరు కీలకం, అంతే కదా. నిజానికి విజయవాడ గుంటూరు అనేది అసెంబ్లీ తీర్మానానికి ప్రతిబింబం. 2014 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో సెప్టెంబర్ 4వ తేదీ అనుకుంటా అసెంబ్లీలో పెట్టిన తీర్మానం ఏంటో తెలుసా? ఇప్పటికీ అదే తీర్మానం. అదేంటంటే విజయవాడ కేంద్రంగా విజయవాడ చుట్టూ రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఇది అసెంబ్లీలో ఆయన పెట్టిన తీర్మానం. దీన్ని జగన్ సమర్థించాడు. ఓకే, పెడుతూ ఎక్కడైనా పెట్టుకోండి విజయవాడ చుట్టూ, కానీ 33,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండాలన్నాడు. అంటే అర్థం, అమరావతిలో ఆడుంది ప్రభుత్వ భూమి, విజయవాడ గుంటూరు, విజయవాడ మచిలీపట్నం, విజయవాడ గన్నవరం, విజయవాడ చుట్టూ ఉంటుంది. అక్కడ ఉంది ప్రభుత్వ భూమి, గన్నవరం సైడ్ ఉంది, మచిలీపట్నం సైడ్ ఉంది, ఇట్లా సైడ్ ఉంది. కాబట్టి 33,000 ఎకరాలు ఆడ పెడతారు ఊరికి తెలియదు. ఒకప్పుడు గన్నవరం ప్రచారం కూడా జరిగింది. కాబట్టి ఒక రకంగా ఈ రోజుకి అసెంబ్లీ తీర్మానానికి కట్టుబడి ఉండేది చంద్రబాబు నాయుడు గారు, జగనే. విజయవాడ చుట్టూ రాజధాని అన్నారు, ఇప్పుడు విజయవాడ చుట్టే కదా జగన్ చెప్పింది మావిగన్ అనేది. కాబట్టి మావిగన్ అనేది ఆయన పేరు కొత్తగా ఉంది, ఆ దాంట్లో 2 తీసుకుని కొత్త పంచాయతీ వచ్చింది కాబట్టి జగన్ కలిసింది. కాబట్టి విజయవాడ చుట్టూ రాజధాని అనేది ఫస్ట్ ప్రతిపాదన అదే. కాబట్టి అది నగరం నిర్మాణం అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంది. కాబట్టి విజయవాడ చుట్టూ రాజధాని పెట్టేస్తే పని అయిపోతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ మీరు ఇంతకుముందుకు అన్నారు ఏంటంటే భూమి, ప్రభుత్వ భూమి ఉన్న చోట తీసుకొని రాజధాని పెట్టాలని జగన్ కట్టుబడి ఉన్నాడు చెప్తారు. జగన్ 3 స్టాండ్లు అయినాయి ఇప్పుడు. అప్పుడు 2019లో చంద్రబాబు తీర్మానం చేసినప్పుడు విజయవాడ చుట్టూ నా రాజధానికి అంగీకారం తెలిపాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని మళ్ళీ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ మావిగన్ అంటూ 3 నగరాల పేరు చెప్తున్నాడు. సరే, వైఎస్ జగన్లో కనిపిస్తున్న ఈ మార్పులు రాజధానికి స్వతహాగా భూములు ఇచ్చిన రైతుల్లో కనిపించట్లేదు ఎందుకు? రైతులు 2014 నుంచి ఇవాళ వరకు రాజధానికి మేము భూములు ఇస్తాం, మా రాష్ట్రాన్ని మేము త్యాగం చేస్తామని చెప్తుంటే వైఎస్ జగన్కి ఎందుకు వినిపించట్లేదు అనుకోవచ్చు? అంటే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ తీర్మానానికి ఇప్పుడు మావిగన్కి ఒకటే. ఫస్ట్ తీర్మానం విజయవాడ చుట్టూ రాజధాని, అదే ఆయన అమలు చేయలేదు. అసెంబ్లీ తీర్మానాన్ని ఉల్లంఘించింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు ఆయన పెట్టిన తీర్మానం ఆయనే ఉల్లంఘించాడు. విజయవాడ చుట్టూ అని చెప్పి విజయవాడకి సంబంధం లేని రాజధాని ప్రాజెక్ట్ ఎంపిక చేశారు. నెంబర్ 2, ఆ తీర్మానం ఇప్పుడు 2019 ఇప్పుడు జగన్ గారు తీసుకున్న తీర్మానానికి దగ్గరగా ఉంది. మధ్యలో ఆయన తీసుకొచ్చింది మూడు రాజధానుల కాన్సెప్ట్, అదొకటే తప్ప ఇంకోటి అయితే కాదు. అందుకని అదొక్కట పాయింట్ మనం ప్రధానంగా చెప్పుకోవాలి. రెండోది, రైతుల్లో ఒక ఆశ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పైన ఒక నమ్మకం ఏంటి, హైటెక్ సిటీ కట్టే సమయానికి హైటెక్ సిటీ చుట్టూ వాతావరణం ఏంటి, కట్టిన తర్వాత ఎంత వెలుగు వచ్చింది ప్రాంతానికి, మరియు అక్కడ ఉన్న భూములు ఉన్న వాళ్ళకి, కొన్నోళ్ళకి ఉన్నాయి, అట్లే ఉంటుంది అమరావతి అని వాళ్ళ నమ్మకం.
ఓకే. వాళ్ళు భూములు ఇవ్వడానికి త్యాగాలు అవన్నీ ఉండొచ్చు, కానీ ప్రధానమైంది మనం త్యాగం, గౌరవం ఉంటుంది. దానితో పాటు హైటెక్ సిటీ లాంటి ఫలితాలు వస్తాయి కదా. చంద్రబాబు గారు అప్పుడు ఏమన్నారు, హైటెక్ సిటీ కట్టేటప్పుడు అందరూ బయట ఈరోజు 1000 కోట్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు, దట్ ఈజ్ మై విజన్. దాన్ని నమ్మినారు అమరావతి రైతులు. ఏడా అసెంబ్లీ వస్తుంది, హైటెక్ సిటీ కట్టలేని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ కట్టకుండా పోతాడా? ఆయనకు ఒక బ్రాండ్ ఉంది కదా, హైటెక్ సిటీ బ్రాండ్. కాబట్టి ఇది చూశారు. కానీ ఆచరణలో రోజు రోజుకి ఇప్పుడు ఏమవుతోంది, కొత్తగా ఇప్పుడు అమరావతి రైతులు 33 ఏళ్ళకి ధారాళంగా ఇచ్చేశారు కదా, మరి పక్క రైతులు ఎందుకు ఇట్లా? వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది అసలు విషయం. హైటెక్ సిటీ దేవుడికి కానీ ఇది ఏమవుతుందో తెలియని పరిస్థితి వచ్చేసింది. అంటే అంటే రైతుల్లో వ్యతిరేకత కనిపించట్లేదు కదా సార్, మీరు చెప్పిన దాని ప్రకారం చూసి ఆ రైతులు ఇంకా వ్యతిరేకత కనిపించట్లేదు. ఆ రైతుల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు కనిపించట్లేదు. ఆ ప్రాంతపు వైసీపీ నాయకుల్లో కూడా ఇట్లాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు జగన్ ఇంకా ఈ రాజధాని అంశాన్ని పట్టుకొని వేలాడుతున్నారు? వదిలేయచ్చు కదా. అంటే ఒకటి, ఇప్పుడు మీకు 2019 ఎలక్షన్ చూడండి, అమరావతి ప్రాంతం ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. కానీ రాజధాని ప్రతిపాదిత మండలంలో అన్ని చోట్ల వైసీపీ 3వ ప్లేస్కి వెళ్ళింది, 2వ ప్లేస్ 3వ ప్లేస్కి వెళ్ళింది. ఆ 12 గ్రామాలు ఉన్నాయి చూడండి, ఆ పోలింగ్ బూత్లు స్టడీ చేశారంటే వాళ్ళందరిలో నేటివ్ అయింది. కానీ దాని చుట్టూ ఉన్న గ్రామాలందరూ జగన్ పాజిటివ్ అయిపోయారు. అంటే ఆ రైతుల్లో ఏంటంటే మనం భూమి ఇచ్చాము, ఇక్కడ ప్లాట్లు వస్తాయి, ఏంటి ఒప్పందం, 100 సెంట్లు భూమి ఇస్తాడు, 27 సెంట్ల నుంచి 24 సెంట్ల లోపు వరకు 3 ప్లాట్లు ఇవ్వాలి. ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్లు. అమ్మే నాటికి ఎంత ఎకరా ఉంటుంది, 20 లక్షలు ఉంటుంది, అంతేనా? 20-25 లక్షలు ఉన్నటువంటి భూమి కాస్త ఒక ప్లాట్ అమ్ముకున్న 1 కోటి రూపాయలు వస్తుందేమో, హైటెక్ సిటీ పక్కన ఊహించుకున్నారు. కాబట్టి మనకు ఆదాయం ఉంటుంది, రాజధానికి భూములు ఇచ్చిన రైతులుగా చరిత్రలో ఉంటాం. ఈ రెండు చూశారు వాళ్ళు. ఇప్పటికీ రాజధాని అక్కడ ఉంది కదా, మాకు వచ్చే లాభం వస్తుంది కదా, వాళ్ళు బాధ అంటే ప్లాట్లు తొందరగా ఇవ్వమని. కానీ నేనేంటుంది ఏంటంటే, అంత గొప్ప ఏరియా, ఒక గొప్ప ఆలోచన ఉంటే ఆ పక్కనున్న 54,000 ఎకరాలు మున్సిపాలిటీ అయిపోతుంది బాబు ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు? కానీ ప్రాక్టికాలిటీ ఇప్పుడు కనపడుతుంది. ఇచ్చేసిన వాళ్ళు దాని మీద ఆశ పెట్టుకోవడం తప్ప చేయగలిగింది లేదు. పైపు చాలా కొన్ని కార్యాలయాలు వస్తాయి. కాబట్టి అమరావతి ప్రాజెక్టులో ఉన్న ప్రధాన బలహీనత ఏంటంటే, ఇప్పుడు 54,000 ఎకరాలు, 33,000 ఎకరాలు రైతులు ఇచ్చినారు, మిగిలిన వాగులు, వంకలు, ప్రభుత్వ భూమి అంతా కలిపితే మొత్తం 54,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది. ఇప్పుడు ఒప్పందం ఏంటి, అమరావతి రైతులకు 1,09,000 పైచిలకు ప్లాట్లు, రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలి. 1/3 కమర్షియల్ ఏరియా, 2/3 హౌసింగ్ ఏరియా, 1,00,000 ప్లాట్లు సృష్టించాలి. 54,000 ఎకరాలని బైఫర్కేషన్ చేయాలి కదా ఫస్ట్. మన రియల్ ఎస్టేటో ఏదో పేరు పెట్టి రోడ్లు, కరెంటు అవన్నీ చేయాలి కదా. రైతులు ప్లాట్లు ఇచ్చేవాళ్ళన్నా 1,00,000 కోట్లు అవుతుంది. మీరు ఏ రియల్ ఎస్టేట్ ఓపెన్ అడుగున్నావు అవుతుంది మామూలుగానే. ఇంకా రాజధాని లెవెల్ కావాలంటే కొంచెం పెరుగుతుంది ఖర్చు. అదే రాజధాని ప్రాంతంలో ఇంకొకటి ఏంటంటే, ఒక 10,000 కోట్ల రూపాయలతో 3 రిజర్వాయర్లు, ఏది పాలవాగు, గ్రావిటీ కెనాల్, కొండవీటి వాగు, ఈ 3 ఈ వాగులు ఉన్నాయి కదా, ఈ వాగుల యొక్క ప్రభావం కొత్తగా నిర్మించే నగరం మీద పడకూడదని 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 3 రిజర్వాయర్లతో డైవర్షన్ స్కీమ్ పెడుతున్నారు. ఈ డైవర్షన్ స్కీమ్ భారీ ఎత్తున ల్యాండ్ పోతుంది కదా, దానికి కొంత ల్యాండ్ పోతుంది. ఈ ప్రభుత్వానికి అవసరం ఒక 5,000 ఎకరాలు 10,000 పెట్టారు. చంద్రబాబు గారు చెప్పింది ఏంటి, ఒక 10,000 ఎకరాలు మిగులుతుంది, దాని అమ్మితే 1,00,000 కోట్లు వస్తుంది అంటాడు. ప్రాజెక్ట్ సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటే అదే, అంతమించి బ్రహ్మ పదార్థం ఏమీ లేదు. అమ్మడం 10,000 ఎకరాలు అమ్ముతున్నాడు. లెక్కలు తీస్తే 5-6 వేల ఎకరాలు మిగిలేయలేదు. ఇప్పుడు 5,000-6,000 ఎకరాలు అమ్ముతావా? ఎట్లా అమ్ముతావు? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు భూములు ఎట్టేస్తావు, అంతే కదా. కాబట్టి ఈ చూసినప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్ అనేది అర్థం లేని మాట. ఆ పెట్టే ఖర్చు ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది. మీరు ఫైనల్గా ఏం చెప్తారు అంటే, మీరు మావిగన్ బెటర్ అంటారా, అమరావతి బెటర్ అంటారా? నేను ఖచ్చితంగా చెప్పగలను, నూతన నగరంతో కూడుకున్నటువంటి రాజధాని వైపు వెళితే మావిగన్ ది బెస్ట్. నూతన నగరం లేకుండా అంటే దాన్ని అట్లా వదిలేయచ్చు. అయితే అట్లా వదిలేస్తే అది కుదరదు. ఎందుకంటే 1,00,000 కోట్లు పెట్టి కట్టాలిగా, రైతులకు భూములు ఇవ్వాలిగా. నువ్వు వద్దనుకున్నా రైతులకైతే భూములు కట్టి 1,00,000 కోట్లు ఎప్పుడు పెడతావు? ఇప్పటివరకు 12 సంవత్సరాల్లో 12,000 కోట్లు పెట్టినారు. ఎప్పుడు 1,00,000 కోట్లు పెట్టాలి? అప్పటికి రైతులకి కౌలు ఇవ్వాలి. లాస్ట్ ఇన్నేళ్ళు 2,500 కోట్లు కౌలు ఇచ్చారు. 2,500 కోట్లు కౌలు ఇచ్చారు రైతులకి. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు 54,000 ఎకరాలు కూడా తీసుకుని అనుకోండి, 400 కోట్లు ఇవ్వాలి కౌలు పర్ ఇయర్. అంటే ఇప్పుడు జగన్ వేసిన సవాల్, మనం స్టార్ట్ చేసిన స్టోరీ, జగన్ వేసిన సవాల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకుంటారా? మీరు చెప్పినంత డీటెయిల్గా జగన్ ప్రజలోకి తీసుకెళ్ళగలుగుతారా? మావిగన్ ఎందుకు కావాలి, అమరావతి ఎందుకు వద్దని అట్లాంటి అంచనాలు ఎందుకంటే, ఒకటి పొరపాటు ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కాన్ఫిడెన్స్లో చెప్తున్నారో, ఆ పార్టీ నాయకులకి ఆ కాన్ఫిడెన్స్ సరిగా అర్థమవుతుందా లేదా తెలియదు. అర్థమైతే ఒక సమస్య, అర్థం కానిపోతే ఒక సమస్య వాళ్ళది. 3 రాజధానుల కాన్సెప్ట్ ఎందుకు ఫెయిల్ అయింది? అర్థం కాకపోవడం. ప్రధానం ఏంటంటే, 3 ప్రాంతాలకు మేము 3 రాజధానులు ఇస్తున్నామని ఊళ్ళోకి వెళ్ళిపోతున్నారు.
అసలు ప్రజలు ఏం కోరుకుంటారు? ఒకసారి ఒక రాజధాని ఎంపిక చేసినారు, నువ్వు కొత్త దానికి పోతున్నావు అంటే పాత దాంట్లో ఉన్న లోపాలేంటో చెప్పాలి. ఇప్పుడు అమరావతిని వద్దనుకుంటున్నావు అంటే దాని మీద కోపంతో కాదు కదా, అది సాధ్యం కాదని. మనం ఫోకస్ ఎట్టుండాలి? అమరావతి ప్రాజెక్టు ఎందుకు సాధ్యం కాదో ప్రజలకు కన్విన్స్ చేయాలి, అవసరమైతే రైతులు కన్విన్స్ చేయాలి, రాష్ట్ర ప్రజలు ఆ తర్వాత కొత్త దానికి పోవాలి. నువ్వు పాత దాన్ని వదిలేసినావు, 3 క్యాపిటల్కి వెళ్ళిపుచ్చినావు. కర్నూలు పోయి మీకు రాజధాని ఇస్తాం, విశాఖపట్నం అంటే వాళ్ళు అడగడ ప్రజలే కదా, అరే ఒక రాజధాని అయింది వాళ్ళ పరిస్థితి ఏందని అనుకుంటారు కదా. కాబట్టి ఆ రోజు 3 రాజధాని విషయంలో ఫెయిల్యూర్ అయింది అక్కడే. మావిగన్ విషయంలో కూడా అమరావతి మీద కోపంతో మావిగన్ పెడుతున్నాడనే మెసేజ్ వెళ్తూ ఉంది, కానీ అమరావతి ప్రాజెక్ట్ అనేది వైబిలిటీ కాదు, అది రేపు భారం అవుతుంది. విజయవాడ గుంటూరు మధ్య మావిగన్ వస్తే, మావిగన్ అంటే విజయవాడ గుంటూరు మచిలీపట్నం, ఓ 10,000 కోట్లు ఖర్చు పెడితే రాజధాని కార్యాలయం అయిపోతుంది. సింపుల్గా ఫస్ట్ టైం విజయవాడ గుంటూరు కలిపి హైదరాబాద్ సికింద్రాబాద్లా కలిసిపోతుంది, తాడికొండ అవన్నీ కలిపి. ఆ తర్వాత పక్కన కూకట్పల్లి అంతా అమరావతి అవుతుంది కదా. ఆ రకంగా విజయవాడ గుంటూరు మావిగన్లో అమరావతి కూడా పదిలమే, అది కూడా రేపు మాదాపూర్ కావచ్చు, అట్లా కావచ్చు అని వాళ్ళని కన్విన్స్ చేయాలి. అది ఫ్యాక్ట్ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు ఇది బెస్ట్ అని. దీనికన్నా ఎక్కువ అమరావతిలో ఏదో జరిగిపోతూ ఉంది, అవినీతి జరిగిపోతుంది, అవినీతి ఫ్యాక్ట్. ప్రజలకు కావాల్సింది ఫస్ట్ పాయింట్, అది ఎందుకు వద్దు, ఇది ఎందుకు కావాలి అనే విషయం. జగన్ గారు ప్లాన్ బాగుంది, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పే విషయంలో మాత్రం 3 రాజధానులు ఫెయిల్ అయినారు, దాని ఫలితం నష్టపోయినారు. ఇప్పుడు కూడా అదే స్టాండ్లో పోతే మాత్రం ఇబ్బంది పడతారు వాళ్ళు. వాస్తవాలు జగన్ గారు ఎంత క్లారిటీతో ఉన్నాడో సమాజాన్ని అంత క్లారిటీ ఓపికగా చెప్పాలి. ఆ ఓపిక వైసీపీకి వచ్చే ఎలక్షన్ వరకు ఇదే ఫైట్ ఉంటుంది సార్, అంటే మావిగన్ వర్సెస్ అమరావతి ఉంటుందని అనుకుంటున్నారా మీరు? నేను నమ్ముతుంది బలంగా తిరుమల రెడ్డి గారు, అసలు రాజధాని అంశం ప్రజల్ని ప్రభావితం చేయదు. 2019లో చేయలేదు, 2024లో చేయలేదు, 2029లో కూడా చేయదు. ఎందుకంటున్నానంటే అందరూ 2024 గురించి మాట్లాడుతున్నారు. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు భారీగా ఓడిపోవడానికి ఈ 3 రాజధానుల కాన్సెప్టే కారణం. అమరావతిలో వ్యతిరేకించారు, విశాఖపట్నంలో వ్యతిరేకించారు, కర్నూలు వ్యతిరేకించారు. నా పాయింట్ ఏంటి, 2019లో అమరావతి కేంద్రంగా ఉన్న 2 అసెంబ్లీలో తెలుగుదేశం ఎందుకు ఓడిపోయింది? చివరికి ఆయన వారసుడు ఓడిపోయినాడు, లోకేష్ గారు మంగళగిరిలో, అది కూడా సగం రాజధానిలో ఉంటుంది. పైపు జగన్మోహన్ రెడ్డి రాజధాని ఇస్తానని విశాఖపట్నంలో చెప్పినాడు, ఇవ్వలా, ఓడిపోయినాడు. ఇచ్చేసినారు మీరు రాజధాని, అసెంబ్లీ కట్టేసినారు, టెంపరీ ఏదైనా కానీ సెక్రటరీ కట్టేసినారు, పరిపాలన సాగించారు. రాజధాని ఇచ్చిన మహానుభావుడు కదా, మరి ఆయన్ని ఓడించేసినారు. ఆ ఊరోళ్ళే, ఏ ఊరోళ్ళు కాదు, రాజధానిలో ఉన్నటువంటి 12 గ్రామాలు 19 గ్రామాలు ఉన్నాయి కదా, ఆ పోలింగ్ బూత్లో ఉన్న వాళ్ళందరూ మెజారిటీ తెలుగుదేశానికి వేసి ఆ పక్క ఊరోని కన్విన్స్ చేయలే వాళ్ళు. ఇంకా రాష్ట్రాన్ని మేము శాసించామని అమరావతి చెప్తారు. రాష్ట్రం వాళ్ళందరూ మేమే నియమనం వాళ్ళు చెప్పుకుంటారు. 19 ఎన్నికలు నీ పక్క ఊరోనికి ప్రభావితం చేయలే, నువ్వు పక్క నీ నియోజకవర్గాన్ని ప్రభావితం చేయలే, 175 ప్రభావితం. కాబట్టి 19లోనూ నిర్ణయించలేదు, 24, 29లో నిర్ణయించదు. అయితే చిన్న 100 కారణాల్లో అదొక కారణం. ఓకే, కాబట్టి జగన్ గారి ధైర్యం కూడా అదే. రాజధాని అంశం ఎంత ప్రభావితం చేస్తుందని తెలుసు, 19లో చూశాడు, 24లో చూశాడు. కాకపోతే ఎన్లైట్ సొసైటీలో అది ప్రభావితం చేస్తుంది. అంతకన్నా ఏరే అంశం ప్రభావితం చేస్తే ఎలక్షన్ టైంకి కేవలం రాజధాని పట్టుకుంటాడు. వేరే పాయింట్ మారొచ్చు కదా. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులు ఉంటాడు, అతనికి పిఆర్సీ సమస్య ఉంది, పిఆర్సీ ఉంటుంది, రాజధాని సంగతి మధ్య నా పిఆర్సీ అనుకున్నాడు అనుకోండి, అయిపోయింది. అంటే లాస్ట్గా ఒక ప్రశ్న, అంటే మీరు చెప్పిన పాయింట్లో వచ్చి, అంటే మొత్తంగా రాజధాని అనే పాయింట్ని పట్టుకొని ఇటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ప్రజల సమస్యల్ని, ప్రజలకు కావాల్సిన అంశాలని వదిలేస్తున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు అనుకోవచ్చా? పక్కదారి పట్టించే ప్రయత్నం సక్సెస్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ మాట ప్రెస్ మీట్లో మాట్లాడతారు, రేపు తెల్లారితోపి పిచ్చి రైతులు అంటాడు, రేపు తెల్లారితోపి మామిడి రైతులు అంటాడు, ప్రజల సమస్యలోకి వెళ్ళిపోతున్నాడు, ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం రెండో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన పెట్టిన తర్వాత జగన్ గారు ఏమంటున్నారు, అమరావతి ప్రాజెక్టు తప్పు, నాది కరెక్ట్ అంటున్నాడు. ఎట్లా కరెక్టో చెప్తున్నాడు, ఆయన లాజిక్ అయింది. ప్రభుత్వం లాజిక్ చెప్పట్లా. మావిగన్ పేరు, ఎక్కడ బస్సు ఎక్కాలి, ఏ ఊరికి రావాలి, రెండోది ఈరోజు మినిస్టర్ చెప్తున్నారు. అంటే ఎక్కడ కూడా మావిగన్ కన్నా అమరావతి బెటర్ అని చెప్పట్లే ప్రభుత్వం. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేసినట్టు ఆయన ఏమి చేసినాడు, అమరావతి కావాల్సిన ఆయనకి వేసుకోండి, మావిగన్ కావాల్సిన నాకు ధైర్యం చెప్తున్నాడు కదా. మీరు మావిగన్ కరెక్ట్ కాదు, అమరావతి కరెక్ట్ అని చెప్పట్లేదు. ఒకసారి పార్లమెంట్ ఆమోదించేసింది కాబట్టి మార్చలేరని చెప్తున్నారు. ఇట్లా చెప్పి లాజికల్ సెంటిమెంట్లు మాట్లాడుతున్నారు, కానీ అమరావతి ప్రాజెక్టు మావిగన్ కన్నా ది బెస్ట్ అని ఎందుకు మాట్లాడట్లేదు? అంటే మావిగన్ ప్రాజెక్టులో ఉన్నటువంటి పాజిటివ్ యాంగిల్ అమరావతి ప్రాజెక్టులో లేదు. ఏ ప్రశ్నకు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది, కాదు అని ఎందుకు చెప్పట్లేదు మంత్రి? 1,00,000 కోట్లు ఆడించే వస్తుంది అంటున్నారు, ఎట్ట రాదని మేము అంటున్నాం, వస్తుంది ఎట్ట చెప్పట్లేదు, ప్రశ్నలకు సమాధానం రావట్లేదు. అంటే జగన్ గారి యొక్క ధైర్యం అదే, ఆ వైపుగా ఆయన వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సార్, మీరు గతంలో రాయలసీమకి ఖచ్చితంగా పరిపాలన భాగస్వామ్యం ఉండాలి, రాయలసీమకు ప్రాతినిధ్యం ఉండాలి రాష్ట్ర రాజధానిలో అని మీరు వాదించిన మీరు
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్కి ఇంత పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారంటే అంటే మీరు వైసీపీ కోసం మాట్లాడుతున్నారు అనుకోవచ్చా, మీరు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? అంటే నేను చెప్పాను ఇంతకుముందు, మొదట మా స్టాండ్ ఏంటి, రాజధాని కావాలని అయిపోయింది. తర్వాత ముందుకెళ్తున్నారు కాబట్టి విజయవాడ చుట్టూ ఏదో అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పెట్టుకోండి, మిగిలిన నిధులు ఇప్పుడు ఉదాహరణకు రాష్ట్రానికి ఉన్న పరిమిత నిధులతో విజయవాడ చుట్టూ రాజధానికి కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా పెట్టుకోండి, మిగిలిన రాష్ట్ర వనరులను రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్టుకు ఫోకస్ పెట్టండి. ఇది ఫస్ట్ స్టాండ్. జగన్ గారు మీకు ఒక హైకోర్టు ఇస్తుంటే వద్దని మేము ఎందుకు అంటాం, వెల్కమ్ చెప్పాం, అంతకుమించిన లాజిక్ దాంట్లో ఏమీ లేదు. అది ఇప్పుడు స్టాండ్ ఏంటి, విజయవాడ చుట్టూ జగన్ గారు చెప్పిన ప్రతిపాదనలో రాజధానికి కావాల్సిన కార్యాలయాలు 10,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది, రాజధాని తత్వం ముగుస్తుంది, ఆ తర్వాత రాష్ట్ర నిధులన్నింటినీ రాయలసీమ ఒకటి పెట్టచ్చు అన్నారు. మేము మొదట చెప్పింది అదే. ఇప్పుడు జగన్ గారు ఒక రకంగా మా స్టాండ్కి వచ్చినాడు. ఓకే, అయితే మా నోర్లు చిన్నవి కాబట్టి అది కనపడకపోవచ్చు, కాబట్టి మేము స్టాండ్ మార్చుకోలేదు. జగన్ గారు చెప్పిన ప్రతిపాదనలో చాలా తక్కువ ఖర్చుతో రాజధాని పని అయిపోతుంది. ఇది రాష్ట్ర వనరులు 47,000 కోట్ల అప్పులు, మీకు ఒకే లెక్క, ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు తెచ్చినారు. రాబోయే 20 ఏళ్ళలో ఆ 15,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎంత కట్టాలి తెలిస్తే 40,000 కోట్లు కట్టాలి. 20 ఏళ్ళలో 40,000 కోట్లు కట్టాలి. ఈ 15,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ అప్పుకే, మిగతా 50,000 కోట్ల అప్పుకి ఎవరు కడతాడు? ఇప్పుడు రాష్ట్రం డబ్బులన్నీ దాన్ని ఖర్చు పెడితే రాయలసీమ ప్రాజెక్టులు ఎట్ట అవుతాయి? కాబట్టి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలన్నా, రాయలసీమ ఇతర ప్రాంతాల డెవలప్మెంట్ కావాలన్నా రాజధానికి భారీ ఖర్చు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఆ భారీ ఖర్చు పెట్టేది అమరావతి ప్రాజెక్టు, స్వల్ప ఖర్చుతో పోయేది మావిగన్ ప్రాజెక్టు. కాబట్టి మావిగన్ బెస్ట్ అని మేము చెప్తున్నాం. చూద్దాం సార్, అంటే అది మొత్తానికి మావిగన్ని సమర్థించడానికి చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయని చెప్తున్నారు మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా స్పష్టంగా మావిగన్ కావాలా, అమరావతి కావాలా అని తేల్చుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడే ఛాయిస్ ఇచ్చారు. మరి మీరేమనుకుంటున్నారు? మావిగన్ బెటరా, ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి బెటరా? మాకిరెడ్డి గారి వాదనను మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి CU TV. నా పేరు తిరుమల.